ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మహోన్నతుడా, మహాఘనుడా, మహాశక్తి సంపన్నుడా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఏ సంగతులను గురించి అయితే మేము నేర్చుకున్నటకు మాకు సహాయం మీరు చేస్తున్నారో ఆ విలువైన సంగతులు ఈరోజు నేర్చుకుని మీ సన్నిధిలో నుండి బయలు వెళ్ళడానికి సహాయం చేయండి. మీ కాపుదల మాకు అనుగ్రహించండి. లోకమందు మేము జీవిస్తున్నప్పటికీ తండ్రి, ఎల్లప్పుడూ యోగ్యమైన ప్రవర్తన కలిగి మీ సహవాసంలో వర్ధిల్లడానికి సహాయం చేయమని, మీ పిల్లలకు మీ మాటలు విభజించి ఉపదేశించడానికి మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మీ ఆత్మ సహాయాన్ని ప్రసాదించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాను మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియులరా, రాత్రి లోక మాయలలోనికి దుష్టుడు లేదా దురాత్మ, అపవాది, ఒక నెగిటివ్ ఎనర్జీ, ఒక చీకటి శక్తి ఎలా అయితే మనల్ని లాక్కొని వెళ్ళిపోతుందో రాత్రి మనం చాలా సంగతులు విన్నాం. బైబిల్ గ్రంథంలో నుండి ఆ సంగతుల్ని చూసాం. దట్ ఈజ్ కాల్డ్ అట్రాక్షన్, ఆకర్షణ, దుష్టుని యొక్క ఆకర్షణ. ఈ దుష్ట ఆకర్షణకు యావత్ ప్రపంచం లొంగిపోయింది. దుష్టుడు తన మాయ చేత మనిషిని ఆకర్షించాలి అనుకున్నాడు. దేవుడు తన ప్రేమ చేత మనిషిని ఆకర్షించాలి అనుకున్నాడు. దైవాకర్షణకు లోను కావడానికి ఇష్టపడనటువంటి మానవుడు దుష్టుని ఆకర్షణకు మాత్రం చాలా ఈజీగా ఇష్టపడ్డాడు. మీరు గమనించారో లేదో, చెడు అనేది బలంగా నాటుకుంటుంది, మంచి బలంగా నాటుకోదు. చెడ్డ విషయం ఎక్కువ కాలం గుర్తుంటుంది, త్వరగా స్ప్రెడ్ అవుతుంది. మంచి విషయం తక్కువ కాలమే గుర్తుంటుంది, త్వరగా స్ప్రెడ్ అవ్వదు. సమాజంలో కూడా మీరు చూడండి, మంచి విషయాన్ని ఎక్కువగా పాపులర్ చేస్తారా, చెడ్డ విషయాన్ని ఎక్కువగా పాపులర్ చేస్తారా? బ్రేకింగ్ న్యూస్ అనేది దేనికి వస్తుంది చెప్పండి? మంచి విషయాలకు వస్తుందా, చెడ్డ విషయాలకు వస్తుందా? టీవీలో మీరు ఏం గమనించారు చెప్పండి? దేనికి గమనించారు? బ్రేకింగ్ న్యూస్. చెడ్డ విషయాలకు బ్రేకింగ్ న్యూస్ రావడం మీరు గమనిస్తారు. మంచి విషయాలకు ఎందుకో బ్రేకింగ్ న్యూస్లు రావు. ఇది వాస్తవం. ఎక్కడైనా ఒక 1000 మందికి అన్నదానం చేశారనుకోండి, 1000 మందికి ఒక వ్యక్తి అన్నదానం చేశాడు అని దాన్ని ఏమైనా వైరల్ చేస్తారా? మీరు చెప్పండి. 1000 మందికి ఒక వ్యక్తి అన్నదానం చేసిన వీడియో వైరల్గా మారింది అని ఎక్కడైనా మనకు వినబడుతుందా? ఏ న్యూస్ ఛానల్లో అయినా వినబడుతుందా? వినబడదు. అదే ఎక్కడైనా ఒక చిన్న అక్రమం జరిగినా, చిన్న అన్యాయం జరిగినా, ఒక ఈవిటీజింగ్ జరిగినా, ఒక అమ్మాయి మీద దాడి జరిగినా, ఒక మానభంగం జరిగినా, ఒక హత్య జరిగినా, లేకపోతే ఏమైనా స్కామ్ జరిగినా, ఏమైనా దోపిడీ జరిగినా, దొంగతనం జరిగినా, ఇలాంటివి మాత్రం పదే పదే చూపిస్తుంటారు. ఆ అన్నదానం చేసిన వ్యక్తి గురించి ఎవరు మాట్లాడరు. ఒకవేళ చెప్పిన బోరు న్యూస్ అది. అదే అన్నదానం చేసిన వ్యక్తి ఎక్కడో లాడ్జిలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు అని వచ్చింది అనుకోండి, లాడ్జిలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు, అమ్మాయితో కలిసి దొరికిపోయాడు, అమ్మాయి ఎక్కడుంది, అబ్బాయి ఎక్కడున్నాడు, ఎలా ఉంది, వీడియో క్లిప్స్ ఎలా దొరికినాయి, బ్రేకింగ్ న్యూస్ అనగానే టక్ 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 మని మన ఇంటెన్షన్ మొత్తం ఇటు వెళ్ళిపోద్ది. చెప్పండి, ఇటు వెళ్ళిపోద్ది. ఆ బ్రేకింగ్ న్యూస్ వైపు వెళ్ళిపోద్ది. అంటే చెడ్డ మనిషిని బాగా ఆకర్షిస్తోంది, మంచి మనిషిని సరిగా ఆకర్షించలేకపోతుంది. దీనికి కారణం ఏంటి అంటే, మంచికి ఆకర్షింపబడేవాళ్ళు తక్కువ, చెడ్డకు ఆకర్షింపబడేవాళ్ళు ఎక్కువ. అదే ఇక్కడ దేవుని వాక్యం అనే ఈ సభ కాకుండా ఏదైనా రికార్డింగ్ డ్యాన్స్ కానివ్వండి, లేకపోతే అప్పుడప్పుడు పొదుపుగా బట్టలు వాడుతూ డ్యాన్సులు వేస్తుంటారు కదా, అలాంటి డ్యాన్సులు ఏమైనా కానివ్వండి, 4 మాస్ బీట్ ఉన్న స్టెప్పులతో అరేంజ్ చేసామనుకోండి, జనం తాకిడి మనం తట్టుకోగలవా? రాజమండ్రి మొత్తం ఇక్కడే ఉంటుంది. మౌత్ పబ్లిసిటీ కూడా పెరిగిపోద్ది. 3 రోజుల పాటు స్టెప్పులు మాస స్టెప్పులు అదిరిపోతున్నాయి. అక్కడ అంత పొదుపుగా వాడుతున్నారు, బట్టలు చాలా బాగున్నాయి, అమ్మాయిలు కూడా చాలా అందంగా ఉన్నారు, అబ్బాయిలు కూడా చాలా అందంగా ఉన్నారు. సో వాళ్ళ స్టెప్పులు చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు, రెండు అని అవసరమైతే వాట్సాప్లో మెసేజ్లు పెట్టేస్తారు, టెలిగ్రామ్లో మెసేజ్లు పెట్టేస్తారు, ఫేస్బుక్లో పెట్టుకుంటారు. మౌత్ పబ్లిసిటీ అవసరమైతే కాల్ చేసి మరీ చెప్పుకుంటారు, తొందరగా వచ్చేయండి అని చెప్పి గ్రౌండ్ డబల్ చేసేస్తారు. అదే వాక్యానికి అయ్యేసరికి అదే చెప్తున్నా, మంచికి ఆకర్షణ తక్కువ, చెడుకి ఆకర్షణ ఎక్కువ.
చెడు విషయాలు మనిషి మీద బాగా ప్రభావితం చూపిస్తున్నాయి. మంచి విషయాలు ఎందుకనో మనిషి మీద ప్రభావితం చూపించలేకపోతున్నాయి. ఇది నవ్వేడేస్ సొసైటీ యొక్క పరిస్థితి. సొసైటీ చాలా భయంకరంగా ఉంది అని చెప్పాలి ఒక ముక్కలో. ప్రియమైన దేవుని ప్రజలారా, చీకటికున్న ఆకర్షణ, నెగిటివ్ ఎనర్జీకి ఉన్న ఆకర్షణ అంత బలమైందండి. ఆ నెగిటివ్ ఎనర్జీ ఒంటరిగా రాదు, దాంతోపాటు కొన్ని ఎమోషన్స్ని జత చేసుకుని వస్తుంది. అందుకే అది బలంగా ఉంటుంది. మీరు బైబిల్ గ్రంథంలో దానికి సంబంధించిన వివరణ చదివితే, ఒక దెయ్యం పోయేట 7 దెయ్యాలు వెంట పెట్టుకుని వచ్చిందట, 7 అపవిత్రాత్మలు వెంట పెట్టుకొచ్చింది. అంటే ఒకదానికి 7 లింకప్ అయి ఉన్నాయి. సో అన్నీ కలిసి వస్తే ఏమైంది? దాని ప్రభావం పెరిగిపోతుంది. మంచి ఎప్పుడు మంచిగానే ఉంటుంది. అందుకే మనిషికి మంచి కంటే చెడు ఇష్టం. మంచి వైపు ఆకర్షింపబడటం కంటే కూడా చెడు వైపు ఆకర్షింపబడటానికే మనిషి ఇష్టపడుతున్నాడు. చిన్నతనం నుంచి, ఊహ తెలిసిన దగ్గర నుంచి అదే జరుగుతుంది. అందుకే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది, నరుని హృదయాలోచన వాని బాల్యము నుండి చెడ్డది అన్నాడు. ఎప్పటి నుండిట? బాల్యం నుండి, చిన్న వయస్సు నుండి, చిన్న దశ నుండి, పిల్లవాని దశ నుండి నరుని హృదయాలోచన చెడ్డగా మారిపోతుంటే ఇంక మంచిగా ఎప్పుడు మారుతాడు? మంచిగా ఎప్పుడు ఆలోచిస్తాడు? మంచి వైపు ఎప్పుడు ఆకర్షింపబడతాడు? మంచి గురించి ఎప్పుడు తెలుసుకుంటాడు? మంచి గురించి ఎప్పుడు నేర్చుకుంటాడు? మనం కూడా చూడండి, యూట్యూబ్లో ఒక మంచి ప్రసంగం పెట్టామనుకోండి, ఎవడు చూడడు, ఎవడికి షేర్ చేయడు. ఎవరినైనా తిట్టండి, ఎవరితోనైనా డిబేట్ అనండి, ఎవరితోనైనా కౌంటర్ అనండి, లేకపోతే ఎవరితోనైనా గొడవనండి, ఇలాంటివి మాత్రం బాగా సీరియస్గా ఇష్యూ అవుతాయి. వాటి మీద మంచి కాన్సన్ట్రేషను. జనాలు కూడా అందుకే, ఓహో ఇలా బొమ్మ వేస్తే ఎక్కువ మంది చూస్తున్నారు, ఇలాంటి క్రియేట్ చేస్తే బాగుంటుంది. మామూలుగా వాకింగ్ చెప్తే 200 వ్యూస్ కూడా రావట్లా. అందుకని ఏం చేయాలి? ఎవడొక్కడిని టార్గెట్ చేసి ఎవడొక్కడి మీద పెట్టుకోవాలన్నట్టు జనం నైజం మారిపోతుంది రోజు రోజుకి. వికృత చేష్టలు. ఎందుకు ఈ వికృత చేష్టలు అంటే, వాళ్ళు ఏదో కోరుకుంటున్నారు ఈ సమాజంలో, తాత్కాలికమైందని కోరుకుంటున్నారు. మనిషి మంచి వైపు ఆకర్షింపబడట్లేదట, చెడు వైపే ఆకర్షింపబడుతున్నాడు. చెడ్డదారుల్లోనికి వెళ్ళిపోతున్నాడు. చెడ్డదారుల్లోనికి, చెడ్డ హృదయము కలిగిన వాడిగా మారిపోతున్నాడు. చెడ్డ తలంపులు కలిగిన వాడిగా మారిపోతున్నాడు. చెడ్డ ఉద్దేశాలు కలిగిన వాడిగా మారిపోతున్నాడు. రోజు రోజుకి మానవుడు పతనావస్థకు వెళ్ళిపోతున్నాడు. పతనావస్థ. కాబట్టి ప్రియులరా, ఈ లోకంలో దుష్టశక్తి అనేది ఉందని, ఆకాశమండలమందు దురాత్మల సమూహాలు తిరుగుతున్నాయని, ఈ ఆకాశమండలమందు ఉన్నటువంటి దురాత్మ సమూహాలు, చీకటి శక్తులు మనిషిని ఆకర్షించి చెడు వైపుకు లాక్కెళ్ళటానికి ట్రై చేస్తున్నాయని బైబిల్ చెప్పిన విషయం ఎంత సత్యమో మీరు ప్రపంచాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రాక్టికల్గా చూడండి ప్రపంచాన్ని. అందుకే నేను మీకు అన్నీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పా. ది బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటినీ మీరు పరిగణనలోకి తీసుకుంటే, మీరు హృదయంలో పెట్టుకుంటే, మీకు ప్రపంచాన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే, అవును, ప్రపంచం ఒక చీకటి శక్తి చేత ఆకర్షింపబడి దాని వైపు బలంగా లాగబడుతోంది. ఒక తాడు కట్టేసి ఒక బండికి, ఎదురుగా ఉన్న మరో బలమైన బండికి దాన్ని లింకప్ చేసేసి లాక్కుంటూ వెళ్ళిపోతే, ఈ ఆ బండి ఎలా కదులుతుందో అలా లాగబడుతూ ఏడవబడుతూ వెళ్ళిపోద్ది. ఏడవబడుతూ. అందుకే మరులు కల్పబడి ఏడవబడిన వారే అంటాడు. ఈడవబడుట. అలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఆ బలమైన బండిని. అలాగే ఈరోజు చాలామంది అపవాది యొక్క ఆకర్షణ, అనగా దుష్టశక్తి యొక్క ఆకర్షణ, చీకటి శక్తి యొక్క ఆకర్షణ, ఆ ఆకర్షణకు లోనై దాని చేత ఏడవబడుతున్నారు. దాని వెంట పరుగులు తీస్తున్నారు. దాని మాయలో ఉన్నారు. దాని ప్రభావం చేత లాగబడుతున్నారు. అదే నిన్న మీకు చాలా స్పష్టంగా వివరించాను. దాని ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో, అది ఎంతమందిని ఈడ్చుకుపోతుందో, అది ఎంతమందిని లాక్కుని వెళ్ళిపోతుందో. భూమి మీద మంచివాడైన దేవుడు నరులను పరిశీలించినప్పుడట, భూలోకమంతయు ఆయన సన్నిధిని చెడిపోయి ఉందట. భూలోకం ఆయన సన్నిధిని ఎలా ఉంది? చెడిపోయి ఉంది. ఆయన పరిశీలిస్తున్నాడు. మానవులు ఎలా ఉన్నారు, మానవుల ఆలోచనలు ఎలా ఉన్నాయి,
మానవుల నడతలు ఎలా ఉన్నాయి, మానవులు ఉద్దేశాలు ఎలా ఉన్నాయని ఆకాశం నుండి దేవుడు నరులను పరిశీలన చేస్తుంటే వారి హృదయము అపవాది చేత ఆకర్షింపబడినదై, చీకటి చేత ఆకర్షింపబడినదై ఆ పనికి మాలిన చీకటి వైపుకే లాక్కొని వెళ్ళబడుతోంది. ఆ ప్రభావానికి గురైపోయింది. ఇదే దేవుడు గమనించాడు. ప్రియులారా, ఆ దుష్టశక్తి ప్రభావం నేడు మన మధ్యన కూడా ఉంది. మీరు అనుకోవచ్చు, నా మీద దుష్టశక్తి ప్రభావం ఎందుకు ఉంటుంది, నన్నెందుకు చీకటి శక్తులు అడ్డుకుంటాయి, నన్నెందుకు ఆ చీకటి శక్తులు ఆకర్షిస్తాయి, నేను దేవుని సన్నిధిలో ఉంటాను కదా, నేను వాక్యం వింటూ ఉంటాను కదా, నేను బైబిల్ నేర్చుకుంటూ ఉంటాను కదా, నేను ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తాను కదా, లేదా సభలకు వెళ్తుంటాను కదా, ఇంకా గట్టిగా మాట్లాడితే బైబిల్ తల దగ్గర పెట్టుకుని పడుకుంటాను కదా, లేకపోతే మెడలో సిలువు ఉంటుంది కదా, నాకు సినిమాల్లో చూపించినట్టు మెడలో సిలువు ఉంటే దుష్టశక్తుల దగ్గరికి రావు కదా, లేకపోతే నా చేతికి సిలువు బొమ్మన్న ఉంగరం ఉంటుంది కదా, మా ఇంటి ముందు సిలువు గుర్తుంటుంది కదా, ఇలా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. ప్రియులారా, భౌతికమైన ఏ వస్తువు కూడా దుష్టశక్తిని ఆపలేదు. ఎందుకంటే అది దృశ్యమైనది కాదు. దుష్టశక్తి అనగానే లేదా చీకటి శక్తి అనగానే అది అదృశ్యమైనది. అర్థమైందా? కంటికి కనిపించేది కాదు, అది కంటికి కనిపించనిది, అదృశ్యమైనది. అదృశ్యమైనది గనుక మనిషిని ఏం చేస్తుందంటే ఆకర్షిస్తుంది. తెలియకుండా మనిషికి తెలియకుండా, మనిషి కంటికి కనిపించకుండా, మనిషికి అర్థం కాకుండా మనిషిని ఆకర్షించి తన వశం చేసుకునే ప్రయత్నం చేస్తుంది దుష్టశక్తి. మీరు గమనించారు లేదో, బైబిల్లో ఒక విచిత్రమైన సందర్భం రాయబడింది. ఆ విచిత్రమైన సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్నారు. శిష్యులతో మాట్లాడుతూ ఉన్న తరుణంలో ఏ విషయాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు తెలియజేస్తున్నారంటే, ఆయన శిలువ మరణాన్ని గురించి, ఆయన మరణించి వెళ్ళిపోతారని, ఆయన మరణం జరగబోతోందని, ఆ విషయాన్ని శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారు తెలియజెప్తున్నారు. తెలియజెప్తుంటే వెంటనే ఆ శిష్యులలో ఒకడైనటువంటి పేతురు గారు మాట్లాడడం మొదలుపెట్టారు. ఏమని మాట్లాడుతున్నారంటే, పేతురు గారు, ప్రభువా, ఇది నీకు దూరమగునుగాక, ఇది ఎన్నడూ నీకు జరగకూడదు, ఇది ఎన్నడూ నీకు జరగదు, ఇలా నీకు జరగకూడదు, ఇది నీకు దూరం కావాలి అని మాట్లాడుతున్నారు. సో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఏమన్నారంటే, మీకు అందరికీ తెలుసు, దైవ గ్రంథంలో చాలాసార్లు చదువుకున్నారు ఆ విషయాన్ని. సాతానా నా వెనుకకు పొమ్ము అన్నారు. ఏమన్నారు? సాతానా నా వెనుకకు పొమ్ము. ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది? పేతురు గారు అలా చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అంటే, శిష్యులు 12 మంది అక్కడే ఉన్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, సాతాను వాళ్ళను ప్రేరేపించటానికి, వాళ్ళలోనికి ప్రవేశించడానికి ట్రై చేస్తుంది. వాళ్ళు దైవాకర్షణలో ఉన్నా కూడా దేవుడు వాళ్ళను తన వైపు ఆకర్షించుకొని తన కొరకు వాడుకోవాలని అనుకుంటున్నా కూడా సాతాను ఏం చేస్తుందంటే వాళ్ళను తన వైపు ఆకర్షించుకోవాలని అనుకుంటుంది. అందుకే మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నారు పేతురు గారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకటి చెప్తుంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు పేతురు గారు. ప్రభువా, ఇది నీకు దూరమగును గాక, ప్రభువా ఇలా జరగకూడదు, ప్రభువా అలా అవ్వకూడదు అంటే అప్పుడు ప్రభు అంటున్నారు, సాతానా నా వెనుకకు పొమ్ము. నువ్వెందుకు దేవుని సంగతులకు వ్యతిరేకంగా ఉన్నావు? ఎందుకు దేవుని యొక్క మాటలకు వ్యతిరేకంగా ఉన్నావు? ఎందుకు నువ్వు దేవుని ఆలోచనలకు భిన్నంగా ఉన్నావు? అంటే ఒక దుష్టశక్తికి దైవశక్తికి మధ్య జరుగుతున్నటువంటి ఒక రకమైన యుద్ధం అని చెప్పాలి. అది వాళ్ళకి తెలియదండి, పేతురు గారికి కూడా తెలీదు. అసలు పేతురు గారిని పట్టుకుని సాతానా అన్న పదప్రయోగం ఎందుకు చేయాలి? అక్కడ ఉన్నది ఎవరు? పేతురు గారు. మరి పేతురు గారు అయినప్పుడు సాతానా అన్న పదప్రయోగం ఎందుకు చేయాలి? ఎందుకంటే సాతాను లేదా దుష్టశక్తి లేదా చీకటి శక్తి అపోస్తలుల చుట్టూ తిరుగుతోంది, అపోస్తలులను పట్టాలని ప్రయత్నిస్తుంది, అపోస్తలులను టార్గెట్ చేయడానికి ట్రై చేస్తుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయము
31వ వచనం చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పెను. చూడండి జాగ్రత్తగా. సాతాను మిమ్మును కోరుకొని, సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను అంటే దుష్టశక్తి యొక్క ప్రభావం మీ మీద పడటానికి, మిమ్మల్ని ఆకర్షించడానికి ట్రై చేస్తుంది. చీకటి శక్తి మిమ్మల్ని కోరుకుంటుంది. బాగా వినాలి ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవ బోధకుడు, ప్రతి క్రైస్తవ విశ్వాసి జాగ్రత్తగా వినాల్సినటువంటి విషయం ఇది. సాతాను మిమ్మల్ని కోరుకుంటోంది అంటున్నారు ప్రభు ఇక్కడ. ఆల్రెడీ అదే పేతురుతో ప్రభు మాట్లాడుతూ సాతానా నా వెనుకకు పొమ్ము అన్నారు. అలా ఎందుకు అనాల్సి వచ్చిందో నేను మీకు చెప్పాను. ఇవన్నీ చదివిన తర్వాత మీకు అర్థం కావాలి, యేసుక్రీస్తుతో పాటు ఆయన ఏమై ఉన్నాడట? వెలుగై ఉన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నారు కదా ఆయన. నేను లోకమునకు వెలుగుగా ఉండుటకు వచ్చి ఉన్నాను. నేను ఐఎమ్ ద లైట్. ప్రభు చెప్తున్నారు, నేను వెలుగును, ఐఎమ్ ద లైట్, నేనే వెలుగును అని ప్రభు చెప్తూ, వెలుగులో వారు సంచరిస్తున్నప్పుడు, వెలుగుతో కలిసి నడుస్తున్నప్పుడు, వెలుగుతో కలిసి తింటున్నప్పుడు, వెలుగుతో కలిసి ఉంటున్నప్పుడు, వెలుగుమయమైన జీవితాలు కలిగిన వారి దగ్గరకు, ఆల్రెడీ దైవ ఆకర్షణలో ఉన్నవారి యొద్దకు చీకటి శక్తి వచ్చింది. ఇది సత్యమా కాదా చెప్పండి? చెప్పండి. ప్రభువుతో పాటు ఉండగానే ఏమొచ్చింది వాళ్ళ దగ్గరికి? చీకటి శక్తి వచ్చింది, దుష్ట శక్తి వచ్చింది. కంటికి కనబడదది. పేతురు గారు అనుకుంటున్నారు నేనేదో మామూలుగా ఫేవర్గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు. కానీ ప్రభు అంటున్నారు సాతానా నా వెనుకకి పో అంటున్నారు. పేతురు అనట్లేదు, అక్కడ సాతానా అంటున్నారు. ఇక్కడ రివీల్ చేస్తున్నారు ఆ విషయాన్ని. సీమోను, సీమోను అనగా పేతురు, సాతాను మిమ్మల్ని పట్టి జల్లించాలని, గోధుమలు జల్లించినట్టుగా జల్లించాలని మిమ్మల్ని కోరుకొనెను. దుష్టశక్తి మిమ్మల్ని కోరుకుంటోంది. దురాత్మ శక్తి మిమ్మల్ని ఆవహించడానికి ట్రై చేస్తుంది. చీకటి శక్తి మిమ్మల్ని బంధించడానికి ట్రై చేస్తుంది. మిమ్మల్ని కోరుకుంటోంది. సో బీ కేర్ఫుల్. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది ప్రియులారా? ప్రభువుతో ఉన్నప్పుడే సాతాను ఎవరిని పట్టాలని ట్రై చేస్తుంది, ఎవరిని ప్రేరేపించాలని ట్రై చేస్తుంది? అపోస్తలుల్ని పట్టాలని, అపోస్తలుల్ని ప్రేరేపించాలని ట్రై చేస్తుంది. అంత మాత్రమే కాదు, నిన్న మనం విన్నాం ఆల్రెడీ, ఇస్కరియోతు యోధ హృదయంలో ఆలోచన అపవాది ఏం చేసింది? ఆల్రెడీ పుట్టించేసింది. అంటే ఆల్రెడీ ఇస్కరియోతులోనికి దురాత్మ వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఇస్కరియోతు చీకటి శక్తి బంధించి, ఆ చీకటి శక్తి బందికానాలోనికి ఇస్కరియోతు వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి అంటే, ఆత్మ లేదా దుష్టశక్తి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా ఆవహించగలదు, ఎవరినైనా ఆకర్షించగలదు. మానవులు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అలా ఆకర్షింపబడి ఈరోజు దాని మాయలో పడి దుష్ట కార్యాలు చేయటానికి వెనుకాడక మానవాళి సంచరిస్తోంది. చాలామంది ఆ చీకటి సంబంధమైన ఆలోచనలలో నిమగ్నమైపోయారు. మనుషులందరూ చూడడానికి ఒకేలా ఉంటారు, కానీ వాళ్ళ చూపులు బాగోవు, వాళ్ళ చూపులు అస్సలు బాగోవు. ఒక పరాయి స్త్రీ వెళుతున్నప్పుడు నడుచుకుంటూ వాళ్ళ చూపులు ఎలా ఉంటాయంటే చాలా క్రూరంగా ఉంటాయి. పసితనంలో వాళ్ళకి అలాంటి చూపులు లేవు. పెరుగుతూ 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 యుక్త వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళ మీద దుష్టశక్తి ప్రభావం బలంగా పడటం వలన ఆ దుష్టశక్తి ప్రభావానికి లోనైపోయి, ఆ చీకటి శక్తి ప్రభావానికి లోనైపోయి ఇప్పుడు ఎవరిని చూసినా ఆ కామవాంఛలతోనే, మోహపు చూపులే చూసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. వారి భార్యే కాదు, ఇక పరాయి వాళ్ళ భార్యలను కూడా అలాగే చూసేటువంటి నీచమైన సంస్కృతికి అలవాటు పడ్డారు. వాళ్ళు అలాంటివి చూస్తున్నారు కాబట్టి చూపించేవాళ్ళు కూడా, లేదా మీడియా ద్వారా చూపించేవాళ్ళు కూడా అలాంటివే చూపించడానికి వెనుకాడట్లేదు. ఒక భయానకమైన విష సంస్కృతి, ఒక విష వలయంలోనికి మానవాళిని తీసుకెళ్ళటానికి దుష్టుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అంతా ఇంత కాదు. ఆకర్షణ చాలా బలంగా లాగటానికి ట్రై చేస్తాడట దుష్టుడు.
గుర్తుపెట్టుకోండి ప్రియమైన తమ్ముళ్ళు చెల్లెమ్మలు, మీకు తెలియకపోతే ఇలాంటి పాయింట్స్ చాలా ప్రమాదం. అందుకే నేను ఇంత విపులంగా మాట్లాడుతున్నాను ఈ రాత్రి. దుష్టుడు మనల్ని చాలా బలంగా లాగటానికి ట్రై చేస్తాడు. మీకు బాగా అర్థం కావడానికి ఒక పాయింట్ చెప్తాను. మనుషుల విషయంలో అది దాని ప్రయాణం ఎలా ఉంటుందో మీకు చెప్తే అర్థం కాకపోవచ్చు. మనుషులను ఎలా తన ఆకర్షణలోనికి చీకటి శక్తి తెచ్చుకోవాలనుకుంటుందో మీకు చెప్తే అర్థం కాకపోవచ్చు. కానీ ఈరోజు ఒక విలువైన సందర్భాన్ని మేము కళ్ళ ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే మీకు తెలిసిన విషయమే అయినప్పటికీ ఈ సమయంలో మీకు చాలా అవసరమైన విషయాన్ని మాట్లాడతాను ఈ రాత్రి. ఈ సందర్భం మీకు బాగా అర్థమైతే మీ ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రాబోయే జీవితానికి మంచి పునాది మీరు వేసుకోగలుగుతారు. ఉదాహరణకి దైవ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే ప్రియమైన దేవుని ప్రజలారా, లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము ప్రారంభం నుండి చదువుదామండి జాగ్రత్తగా. లూకాసు వార్త 4వ అధ్యాయము ప్రారంభం నుండి చదువుదాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. అంటే చీకటి శక్తి ఎవరిని అట్రాక్ట్ చేయాలని ట్రై చేస్తుంది? ఎవరిని? సాక్షాత్తు దైవ కుమారుడైన క్రీస్తునే చీకటి ఆవహించాలని ప్రయత్నం చేస్తోంది. అవకాశం ఇస్తే ఆవహిస్తుంది, అవకాశం ఇవ్వకపోతే ఆవహించదు. ఆ ఆకర్షణ వైపు వెళితే లొంగిపోయినట్టే, కానీ ఆ ఆకర్షణకు బలంగా ఆకర్షణను వ్యతిరేకిస్తే దానికి దూరంగా జరిగినట్టే. అదే వికర్షణ. ఆకర్షణకు వ్యతిరేక పదం వికర్షణ. బలంగా వ్యతిరేకిస్తే దానికి దూరంగా జరిగినట్టే, కానీ దాని ఆకర్షణకు లొంగిపోతే దాని వశమైపోయినట్టే. ఇప్పుడు ఆకర్షించడానికి భాగంగా అది ఏమంటుందంటే, ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు, 40 దినాల పాటు ఏమీ తినలేదు. 40 దినాల పాటు ఏమీ తినలేదంటే ఆకలి ఉంది. ఆకలి అంటే బలహీనత. ఇప్పుడు అక్కడ ఆకలి అవసరం కాదు, బలహీనత కూర్చుంది. ఎందుకంటే ఒక్క పూట తిండి లేకపోతే అవసరం అనుకోవచ్చు, ఎందుకంటే ఇంకో పూట లేకపోయినా మనం ఉండగలం కాబట్టి. కానీ 40 రోజుల పాటు లేదు అంటే అది అత్యంత భయంకరమైన బలహీన దశ. మరి ఆ బలహీన దశలో ఆయనకి ఏం కావాలంటే ఆహారం కావాలి. ఇప్పుడు మంచి సమయం అనుకున్నాడు అపవాది. మంచి సమయం ఇదే. ఈయన వెలుగు సంబంధిగా కొనసాగుతున్నాడు, వెలుగుమయమైన జీవితం కలిగి ఉన్నాడు. ఈ వెలుగుమయమైన జీవితంలో నుండి చీకటి సంబంధమైన జీవితంలోనికి తీసుకుని వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇతన్ని నన్ను ఆకర్షించాలి. ఎలా ఆకర్షించాలి? అందుకని అంటున్నాడట అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే, గమనించండి జాగ్రత్తగా, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పు, ఆ రొట్టె భుజించు, ఈ రాతిని రొట్టెగా మార్చుకొని భుజించు, నువ్వు దేవుని కుమారుడు అయితే. చూడండి ఎంత దారుణంగా పరీక్ష పెడుతోందో. అంటే ఒకవేళ ఆ చీకటి శక్తి యొక్క ఆలోచనకు ప్రభువు లొంగిపోతే తన వశం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగమే ఇదంతా. మీరు గమనించాలి ప్రియులారా. అంటే సాక్షాత్తు దైవకుమారుణ్ణే, భూమి మీద శరీరధారిగా అడుగుపెట్టిన దైవకుమారుణ్ణే చీకటి శక్తి బంధించాలని ప్రయత్నం చేసింది. దుష్టశక్తి తన వశం చేసుకోవాలని ప్రయత్నం చేసింది. మరి మనల్ని వదులుతాడా? చెప్పండి, మీరే చెప్పండి. సభలో కూర్చొని మీరు అందరూ చెప్పండి, లేదా లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారు ఒకసారి ఆలోచించండి. మనల్ని వదులుతాడా దుష్టుడు? ప్రభువునే ఆకర్షించాలని ప్రయత్నించిన దుష్టుడు మనల్ని వదులుతాడా? వదలడండి. అందుకే సాతాను గురించి ఎప్పుడు చిన్నగా ఆలోచించకండి. మనం అనుకుంటాం యేసు రక్తం జయం అని మంత్రం చదివితే పారిపోద్ది అనుకుంటాం. అదే చదువుతుంటారు అందరూ, యేసు రక్తం జై, నన్ను ఏం చేస్తావు జై. ఏంటది? మంత్రాలకి చింతకాయలు రాలవు. హృదయంలో నీకు తెలియాలి, నీకు సెన్స్ పనిచేయాలి. నీ ఆలోచనలు ఏంటి, నీ ఉద్దేశాలు ఏంటి, చుట్టూ ఏం జరుగుతోంది, నీ మనసు నిన్ను ఎక్కడ ఆకర్షిస్తుంది. ఒక మనిషి అట రోజుకి దాదాపు 60,000 ఆలోచనలు చేస్తాడట. సగటున
ఒక మనిషి తన జీవిత కాలంలో ఎన్ని ఆలోచనలు రోజుకి ఎన్ని ఆలోచనలు తన జీవితంలో రోజుకి 60,000 ఆలోచనలు నీకు వస్తూనే ఉంటాయి. అట్లా లోపల ఆలోచనలు వస్తూనే ఉంటాయి. దాన్ని లెక్కలు కడితే రోజుకి 60,000 ఆలోచనలు అని చెప్పారు శాస్త్రవేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు. ఈ 60,000 ఆలోచనలు వస్తున్నాయంటే ఈ ఆలోచనల ద్వారానే కదా నిన్ను చీకటి శక్తి ఆకర్షిస్తుంది. అదే కదా నేర్చుకున్నాం మనం. ఈ లోకంలో ఉన్న చీకటి నీలోనికి రావాలనుకుంటున్నది నీ ఆలోచనల ద్వారా. ఎందుకు? ఈ 60,000 ఆలోచనలలో ఒక 30,000 ఆలోచనలు దానివైతే ఆ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసా? ఈ 60,000 ఆలోచనలలో ఒక 20,000 ఆలోచనలు దానివైతే ఆ ప్రభావం ఎంత భయానకంగా ఉంటుందో తెలుసా? ఒక 40-50 అయితే అది ఎంత ప్రమాదకర స్థాయిలో ఉంటుందో తెలుసా? అది దుష్టుని యొక్క తీవ్రత. అది మనిషిని అలా బంధించాలనుకుంటుంది, మనిషిని అలా తన వశం చేసుకోవాలనుకుంటుంది, మనిషిని తన చెప్పు చేతల్లోనికి తెచ్చుకోవాలనుకుంటుంది దుష్టశక్తి. అంత ప్రభావం మానవుల మీద ఉంటే ఓ క్రైస్తవ విశ్వాసులారా మీరు ఏం ఆలోచిస్తున్నారు? యేసు రక్తమే జయం అనగానే అది పోతుంది అనుకుంటున్నారా? అది నిరంతరం మీ చుట్టూనే తిరుగుతుంది. అందుకే ప్రభు చెప్పారు, సాతాను ఎవరిని మింగుదునా అని గర్జించు సింహము వలె వెదకుచూ తిరుగులాడుచున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు మనకి. బీ కేర్ఫుల్ అని హెచ్చరిక చేశాడు. కానీ ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా మనం మామూలుగా డైలీ లైఫ్ హ్యాపీగా జీవించేస్తున్నాం. కానీ ఎప్పుడైనా మన హృదయాన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నావా? నా క్రియలను పరీక్షించుకుంటున్నావా? మన తలంపుల్ని పరీక్షించుకుంటున్నావా? మనం ఏ దారి గుండా వెళుతున్నామో ఎప్పుడైనా చెక్ చేసుకుంటున్నావా? మన ఆలోచనలు ఎట్టిపోతున్నాయో ఎప్పుడైనా చెక్ చేసుకుంటున్నావా? మన ఉద్దేశాలు ఎలా మారిపోతున్నాయో ఎప్పుడైనా చెక్ చేసుకుంటున్నావా? మన బ్రతుకు, మన జీవన విధానం ఎలా ఉంది, మన నడవడిక, ఇవన్నీ చెక్ చేసుకుంటున్నావా? చెక్ చేసుకోకపోతే మనం దారి తప్పిపోయే అవకాశం పుష్కలంగా ఉంది. ప్రియమైన దేవుని ప్రజలారా, దారి తప్పిపోయే అవకాశం పుష్కలంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారిని తన వశం చేసుకోవాలని ప్రయత్నించినటువంటి అపవాదికి మనం ఒక లెక్క చెప్పండి. మనం ఒక లెక్క కాదు, అస్సలు కాదు. ఆ తర్వాత ఆయన విడిచిపెట్టాడా? ప్రభు వెలుగుతో ఆ చీకటిని ఎదిరించారు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎప్పుడైతే ఆయన ఆ విధమైన సమాధానం ఇచ్చారో నెక్స్ట్ అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషములో ఆయనకు చూపించి, చూడండి జాగ్రత్తగా, భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషములో ఆయనకు చూపించి ఏమంటున్నాడు అక్కడ? ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఎంత దారుణమైన అట్రాక్షన్ చూడండి. ఇది ఎంత దారుణమైన అట్రాక్షన్ ఇది. అపవాది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువునే అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఒక చీకటి శక్తి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది, ఒక దుష్ట శక్తి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఎప్పుడు కూడా ఈ ఎర్రలు ఎప్పుడు వేస్తారండి? ఎర్రలు అవతల వ్యక్తిని ఆకర్షించడానికే కదా, అవతల వ్యక్తిని ఆకర్షించడానికే ఎర్రలు వేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు దీన్ని ఏమనాలి? మీరు చదివిన దాన్ని ఎర్ర అంటారా అనరా? ఎర్ర కాదా? ఇది ఎర్రే కదా. ఏమంటున్నాడంటే ఈ రాజ్యములన్నిటినీ 1 నిమిషంలో ఆయనకు చూపించి, 1 మినిట్లో చూపించాడట. చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిస్తాను, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది నేను ఎవనికి ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగునని యేసుక్రీస్తుతో చెప్పెను. క్లియర్? ఏంటి క్లియర్? దుష్టశక్తి మానవాళిని తన వైపు ఆకర్షించడానికి విస్తృతంగా పనులు జరిగిస్తోంది, ప్రయాసపడుతోంది. అది యేసుక్రీస్తునే వదలలేదండి. ఇంకా మనల్ని వదులుతాడా చెప్పండి? యేసుక్రీస్తునే వదలని ఆ దురాత్మశక్తి, ఆ నెట్వర్క్ ఎంత పెద్దదో చూడండి. అది వైఫై నెట్వర్క్ ఎలా అయితే కనిపించకుండా శక్తిని ఇస్తుందో, ప్రభావితం చూపిస్తుందో వైఫై నెట్వర్క్. మన మొబైల్కి వైఫై ఉంటే చాలు, మనం ఏదైనా చేయొచ్చు కదా, డైరెక్ట్ కనెక్షన్స్ అవసరం లేదు. అదేవిధంగా
ఒక వైఫై నెట్వర్క్ మాదిరిగా చీకటి శక్తి కూడా ఆకర్షిస్తోంది. అది యేసుక్రీస్తునే ఆకర్షించడానికి ప్రయత్నించింది. మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఎంత తెలివిగా వ్యవహరించాలి ఈ లోకంలో, మనం ఎంత బలంగా నిలబడాలి ఈ లోకంలో, మనం ఎంత శక్తివంతమైన బోధ, శక్తివంతమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మంచిని ప్రేమిస్తూ చెడును వ్యతిరేకిస్తూ, మంచిని హత్తుకుంటూ చెడుకు దూరంగా జరిగిపోతూ, మంచి వాడైన దేవుని యొక్క ఆకర్షణలోనికి వెళ్ళకపోతే దుష్టుడు మనల్ని నాశనం చేయటానికి ఏమాత్రం వెనకాడ్డాం. అది ప్రియులరా ప్రపంచ పరిస్థితి. ఈరోజు చూడండి ప్రపంచాన్ని ఎలా ఉందో, మీడియా చూడండి ఎలా ఉందో, మూవీస్ చూడండి ఎలా ఉన్నాయో, పరిస్థితులు చూడండి ఎంత ఘోరంగా మారిపోయాయి. రోజు రోజుకి దిగజారుడు తనానికే మానవుడు ఓటేస్తున్నాడు. యథార్థతకు కాదు, ప్రేమకు కాదు, ఆప్యాయతకు కాదు, కరుణకు కాదు, జాలికి కాదు. దేనికి మానవుడు ఓటేస్తున్నాడు? అధికారులు మొదలుకొని క్రింది స్థాయి వరకు, దాసుల వరకు, గొప్పవారు మొదలుకొని చిన్నవారి వరకు దానికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారట. పెద్దలు మొదలుకొని చిన్నవారి వరకు దాని ముద్రను వారి హృదయాలలో వేయించుకున్నారట. గొప్పవారు మొదలుకొని చిన్నవారి వరకు దాని ముందు సాగిలపడుతున్నారట. అది జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే అందరూ దాని ఆకర్షణలోనికి వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు కూడా తన ప్రజలను తన ప్రేమ చేత, తన మంచితనము చేత ఆకర్షించాలి అనుకున్నాడు. తన మంచితనము చేత ప్రజలను ఆకర్షించాలి. ఏ విధంగా తన మంచితనము చేత ప్రజలను ఆకర్షించాలి అనంటే, మానవాళి పాపముల చేత, అపరాధముల చేత చచ్చి వాయుమండల సంబంధమైన అధిపతి అధికారం క్రిందకు వెళ్ళిపోయినప్పుడు ఆ అధికారంలో నుండి విడిపించి బయటికి తీసుకురావాలనుకున్నాడు ప్రభు. సాతాను యొక్క అధికారము, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు సంబంధం ఏమీయూ లేదన్నాడు మన ప్రభు. ఆ లోకాధికారి అధికారం క్రింద, అనగా ఆ దుష్టశక్తి అధికారం క్రింద, ఆ దురాత్మ అధికారం క్రింద, ఆ చీకటి శక్తి అధికారం క్రింద ఉన్న మనల్ని బయటికి తీసుకురావాలంటే చీకటిలో నుండి ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఇప్పుడు వెలుగులోనికి తీసుకెళ్ళాలి. అదే మనం చదువుకున్నాం చాలా మార్లు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి జాగ్రత్తగా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఏం రాయబడింది అక్కడ? ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. ఏం రాయబడింది అక్కడ? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఏం రాయబడింది? చదవండి త్వరగా. అయితే మీరు చీకటిలో నుండి, అంటే దుష్టశక్తి ప్రభావంలో నుండి అని అర్థం. అక్కడ చీకటిలో నుండి అంటే అర్థం ఏంటి? దుష్టశక్తి ప్రభావంలో నుండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాడు. ఎక్కడికి పిలిచాడట? ఎక్కడికి పిలిచాడు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాడు. చీకటి శక్తి ప్రభావంలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగు, ప్రభావవంతమైన ఆయన వెలుగు, ఆయన పరిశుద్ధత, ఆయన మంచితనం, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కరుణ, అంటే నెగిటివ్ ఎనర్జీ నుండి పాజిటివ్ ఎనర్జీ వైపుకు గమనించాలి జాగ్రత్తగా. నెగిటివ్ ఎనర్జీ వైపు నుండి పాజిటివ్ ఎనర్జీ వైపునకు మిమ్మల్ని పిలిచాడు ప్రభువు. అంటే చీకటిలో నుండి వెలుగు వైపుకు మిమ్మల్ని పిలిచాడు ప్రభువు అని చెప్తున్నాడు అక్కడ. ఆ పిలుపుకు లోబడటం అంటే అది సామాన్యమైన సంగతి కాదు ప్రియులారా. ఆ పిలుపు వలన ఆకర్షింపబడటం అంటే సామాన్యమైన సంగతి కాదు. దానికి బైబిల్ ఇస్తున్నటువంటి బేస్. ఈరోజు చాలామందికి ఇది అర్థం కాక యేసు ప్రభువు అంటే మత ప్రబోధకుడని, క్రైస్తవ్యం అంటే మత ప్రచారం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నో, ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. సువార్త అంటే మత మార్పిడి కాదు. యేసుక్రీస్తు అంటే మత ప్రచారం కాదు. యేసుక్రీస్తు అంటే హీ ఈస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ఎంటైర్ వరల్డ్, నాట్ ఓన్లీ ఏ కంట్రీ, ఏ సింగిల్ కంట్రీ. హీ ఈస్ ద లైట్ ఆఫ్ ద ఆల్ ఓవర్ ద వరల్డ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు అనగానే ప్రపంచానికి వెలుగు, a lot of positive energy. ఆయన ఒక అద్భుతమైన శక్తి, ఒక బలమైన శక్తి, ఒక దివ్యమైన కాంతి, ఒక దివ్యమైన శక్తి యేసుక్రీస్తు అంటే.
ఆ దివ్యశక్తి ప్రభావం వలన మానవునిలో ఉన్నటువంటి చీకటి హరించుకుపోతుంది, మానవునిలో ఉన్నటువంటి చీకటి తొలగిపోతుంది. మానవునిలో ఉన్న చీకటిని తొలగించటానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి మహా దివ్య శక్తి లార్డ్ జీసస్ క్రైస్ట్. అది అర్థం కాలేదు ఈరోజు సమాజానికి, అది గ్రహించలేకపోయింది ఈరోజు సమాజం. అందుకే అంటోంది మత మార్పిడి చేస్తున్నారు, సువార్త అంటే మత మార్పిడే, మీరు అనవసరంగా మతాలు మార్చేస్తున్నారు. ఇది కూడా దుష్టశక్తి ప్రభావంలో భాగమే, దుష్టశక్తి ఆలోచనలు ఇది కూడా భాగమే. అలా చెప్పకపోతే, అలా వాళ్ళ హృదయాలను మార్చకపోతే, అలా వాళ్ళ జీవితాలను గట్టిగా పట్టించకపోతే వీళ్ళు ఇటు వెళ్ళిపోతారేమో అని భయం. అప్పుడప్పుడు చూడండి ప్రియమైన దేవుని ప్రజలారా, చాలా సందర్భాల్లో ఓటర్లను మభ్యపెట్టడానికి నాయకులు వివిధ రకాలైనటువంటి ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు. మాకే ఓటేయండి, మాకే ఓటేయండి. ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు మాకు ఓటేయకపోతే కుదరదు, ఆ ఓటేయాలంటే ఇదిగో ఇలాంటి పథకాలు ప్రవేశపెడతాం, మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, మేము ఎలా ఉంటాం అలా ఉంటాం. మామూలుగా ఉండదండి. ఒక్క ఓటు కూడా చేయి జాటిపోకూడదని ట్రై చేస్తారు చూసారా, ఒక్క ఓటు కూడా బయటికి పోకూడదని. ఎందుకు అంటే మళ్ళీ అధికారం వాళ్ళకే రావాలి, మళ్ళీ 5 ఏళ్ళు వాళ్ళే అందులో కూర్చోవాలి. ఎవరికి వారు ఇదే ఆలోచన కలిగి ఉంటారు, మళ్ళీ 5 ఏళ్ళు మేమే కూర్చోవాలి, మళ్ళీ 5 ఏళ్ళు అధికారం మాకే ఉండాలి అనే భావజాలంతో ఉంటారు కదా. అలాగే దుష్టుడు కూడా తన వశంలో నుండి ఒక వ్యక్తి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. చీకట్లో నుంచి ఒక వ్యక్తి వెలుగులోనికి వెళ్ళటానికి దుష్టుడికి ఇష్టం ఉండదు. అందుకే వాడు కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ మంచి వైపుకు వెళ్లకుండా, మంచి వైపుకు ఆకర్షింపబడకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అది దుష్టుని యొక్క ప్రణాళికలో భాగం. అర్థమవుతుందా? ఒక మనిషి ఎప్పుడు చీకట్లోనే ఉండిపోవాలన్నది వాడి ఆలోచన, ఒక మనిషి ఎప్పుడు చీకట్లోనే నశించిపోవాలన్నది వాడి ఆలోచన, ఒక మనిషి ఎప్పుడు చీకట్లోనే నష్టపోవాలన్నది వాడి ఆలోచన. అందుకే వెలుగు వైపుకు వెళ్ళనివ్వడు, వెలుగునొద్దకు రానివ్వడండి, చీకట్లోనే ఉంచేయాలని ట్రై చేస్తాడు. కానీ దేవుడు అనుకున్నాడు, మానవాళి అపరాధముల చేత పాపముల చేత చచ్చి ఈ నెగిటివ్ ఎనర్జీ వలన, ఆ చీకటి శక్తి ప్రభావం వలన చీకటిలోనికే వెళ్ళిపోబోతున్నారు. ఆ చీకటిలోనికి వెళ్లకుండా నిత్యము వెలుగుమయమైన జీవితాలు ఉండాలి అంటే మంచివాడైన ప్రభు వైపుకు అందరూ ఆకర్షింపబడాలని దేవుడు కోరుకున్నాడు. ఆ మంచితనపు ఆకర్షణలోనికి, ఆ మంచితనపు వెలుగులోనికి, ఆ స్వచ్ఛమైన అధికారంలోనికి అందరూ రావాలని ప్రభు కోరుకున్నాడు, పరిశుద్ధతలోనికి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం ఆయన కోరిక ఏంటంటే సమస్త జనులు ఎలా ఉండాలన్నది ఆయన కోరిక. ఆయన పిల్లలందరూ పరిశుద్ధులై ఉండాలన్నది తండ్రి కోరిక. మరి దుష్టుడు కోరిక ఏంటి? మీరు మీ తండ్రికి అపవాది సంబంధులు, వాడి దురాశలు నెరవేర్చి కూర్చున్నారు. దుష్టుని యొక్క కోరిక ఏంటంటే వాడితో పాటు అందరూ అపవిత్రులుగా ఉండాలి, వాడు వెళ్ళే నిత్య వేదనకు అందరూ వెళ్ళిపోవాలి. అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడినది నిత్యాగ్ని, అక్కడికి వాడి అనుచరులుగా మార్చుకుని తీసుకుపోవాలన్నది దుష్టశక్తి యొక్క పన్నాగం అయితే, లేదు పరిశుద్ధత వైపు ఆకర్షింపబడాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. ఏది బాగుంది? ఎందులో న్యాయం ఉందో మీరు చెప్పండి. నాతో పాటు 10 మంది నశించిపోవాలనుకుంటే అది మంచి ఆలోచన, నా వలన 10 మంది బాగుపడాలనుకుంటే అది మంచి ఆలోచన. ఏది మంచి ఆలోచన? సో ఇప్పుడు యేసుక్రీస్తు లోకానికి రావడంలో గల ప్రధానమైన ఉద్దేశం మతాలు మార్చడం కాదు, అంత నెసెసిటీ ఆయనకి లేదు. మనుషులు మన పక్షాన ఉండాలి అంటే అది పెద్ద విషయం కాదు, ఎలా అయినా మన పక్షానికి వచ్చేస్తారు. మనుషుల్ని మన పక్షాన్ని నిలబెట్టుకోవడం చాలా ఈజీ, వాళ్ళకి కావాల్సింది ఇస్తే వాళ్ళు వచ్చేస్తారు. యేసుక్రీస్తు అలా అనుకోలేదండి, వాళ్ళకు కావాల్సింది ఇవ్వాలనుకోలేదు, తనకు కావాల్సినట్టుగా వాళ్ళని మార్చాలనుకున్నాడు. వండర్ఫుల్ జాబ్. మనకు కావాల్సింది ఇచ్చేయాలనుకుంటే మీకు ఆస్తులు ఇస్తా, అంతస్తులు ఇస్తా, వెండి బంగారాలు ఇస్తా, మీకు ఉద్యోగాలు ఇస్తా, వ్యాపారాలు ఇచ్చేస్తా, వచ్చేయండి అంటే ఎందుకు రారు? వచ్చేస్తారు. కానీ ప్రభు అలా చెప్పలేదండి. ప్రభు అలా చెప్పలేదు. మీకు ఆస్తులు ఇస్తా, అంతస్తులు ఇస్తా, వెండి బంగారాలు ఇస్తా, ఉద్యోగాలు ఇస్తా, వ్యాపారాలు ఇస్తా, భూమి మీద సుఖాలు ఇస్తా, సంతోషాలు ఇస్తా అని చెప్పలేదు ఆయన. అలా ఆకర్షించాలనుకోలేదు ఆయన. ఆయన నిజం చెప్పాడు, సత్యం చెప్పాడు. ఏం చెప్పాడంటే, ప్రయాసపడి భారం మోస్తున్నారు మీరు, ప్రయాసపడి పాప భారాన్ని మోస్తున్నారు మీరు, ఆ పాప భారం నుండి మిమ్మల్ని విడిపిస్తా, ఆ పాప భారం మీ మీద నుండి తీసివేసి మీ కాడి నేను మోస్తాను, మీ బరువు దించుతాను.
మీకున్నటువంటి ఆ భయానకమైన పరిస్థితిలో నుండి మిమ్మల్ని విడిపించి నీతి మార్గాలలో మిమ్మల్ని నడిపిస్తాను. యథార్థమైన మార్గాల గుండా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. పచ్చిక గల చోట్ల మిమ్మల్ని పరుండ చేస్తాను. స్వచ్ఛమైన సత్యవాక్యపు వెలుగులో మీ జీవితాలను ఉద్ధరిస్తాను. అది యేసుక్రీస్తు ప్రభువారి ఆలోచన ప్రియులారా. అది యేసుక్రీస్తు ప్రభువారి కోరిక. అందుకే దేవుడు సత్య సువార్త ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించడం ద్వారా ఉచితంగా పాపక్షమాపణను అనుగ్రహించి ఒక పాపి మారు మనస్సు పొందితే, ప్రభు యొక్క కృప ద్వారా రక్షణలోనికి అడుగు పెడితే అతనికి ఆ వెలుగుమయమైన జీవితాన్ని చిరకాలము ఇవ్వాలని ఆకాంక్షించాడు. ఈ చీకటి శక్తి చేతిలో నుండి వెలుగులోనికి తీసుకురావాలనుకున్నాడు. అందుకే దురాత్మ పరిశుద్ధాత్మ రెండింటికి ఎప్పుడు పడదు. దురాత్మ దురాత్మే, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మను వెలుగుతో చూపిస్తే దురాత్మను చీకటితో పోలుస్తున్నాడు. అందుకే మానవులు దురాత్మ మాయలో నుండి, దురాత్మ యొక్క ఆలోచనల్లో నుండి పరిశుద్ధాత్మ వైపుకు రావాలన్నది దేవుని యొక్క ఆకాంక్ష. దురాత్మ సహవాసంలో నుండి పరిశుద్ధాత్మ సహవాసంలోనికి అడుగు పెట్టాలన్నదే ప్రభు యొక్క ఆకాంక్ష. ఆ చీకటిని పూర్తిగా తొలగించుకుని వెలుగు ఫలములోనికి రావాలనుకుంటున్నాడు దేవుడు. వెలుగు యొక్క ఫలం ఎలా ఉంటుందో కూడా చెప్పాడు. ఒకసారి చూద్దాం ప్రియులారా. వెలుగు యొక్క ఫలము ఎలా ఉంటుందో ఒకసారి చెప్పాడు. ఒకసారి దైవ గ్రంథంలో వెలుగు యొక్క ఫలాన్ని గురించి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం జాగ్రత్తగా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం జాగ్రత్తగా చూడండి. వండర్ఫుల్ వర్డ్స్ రాయబడ్డాయి ఇక్కడ. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ఏంటి దాని అర్థం ఏంటి? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి అంటే అర్థం ఏంటి? నెగిటివ్ ఎనర్జీకి లోనై ఉన్నారు. ఒక నెగిటివ్ ఎనర్జీ క్రింద పనిచేశారు. ఒక నెగిటివ్ ఎనర్జీ మాయలో బ్రతికారు. ఒక నెగిటివ్ ఎనర్జీ మాయలో మీరు తిరుగులాడారు. అందుకే మీ క్రియలన్నీ భ్రష్టు పట్టిపోయి ఉండేవి. గతంలో మీ ఆలోచనలన్నీ భ్రష్టు పట్టిపోయి ఉండేవి. మీ ఉద్దేశాలన్నీ భ్రష్టు పట్టిపోయి ఉండేవి. మీరు చెడిపోయిన జీవితాలు కలిగి ఉండేవారు. చూడండి జాగ్రత్తగా. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూసారా? ఎంత క్లియర్గా ఉందో చూసారా వివరణ? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, కానీ ఇప్పుడు ప్రభువునందు ఎలా ఉన్నారట? వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. వెలుగు ఫలం చూడండి ఏమేమి ఉన్నాయి ఇందులో. మంచితనం అంటే పాజిటివ్ ఎనర్జీ, ప్రభు యొక్క దైవశక్తిది. దైవశక్తిలో ఏమేమి ఉన్నాయో చెప్తున్నాడు. ఏమున్నాయి దైవశక్తిలో? మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుతుంది. వెలుగు ఫలం ఎందులో కనబడుతోంది చెప్పండి అందరూ గట్టిగా. ఎందులో కనబడుతోంది? మంచితనము, రెండోది నీతి, మూడోది సత్యము అని వాటిలో కనబడుతున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఏ సంబంధులు? వెలుగు సంబంధులు. దైవాకర్షణలో ఉంటే ఇలాంటి భావజాలంతో మీరు బ్రతుకుతారు. వెలుగు సంబంధుల వల్ల నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి అన్నాడు. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. నిష్ఫలమైన అంధకార క్రియలు. చీకటి శక్తితో జత కట్టావనుకో, చీకటి శక్తి సహవాసంలో ఉన్నావనుకో, చీకటి శక్తి మాయలో ఉన్నావనుకో, దాని వలన నీకు ఎలాంటి ఫలము రాదు. సరికదా, నష్టాన్ని చేకూర్చుకుంటావు. అందుకే దాన్ని నిష్ఫలమైన అంధకార క్రియ అన్నాడు. అంటే మీకు ఎలాంటి ఫలితాన్ని అది ఇవ్వదు, మీకు ఎలాంటి ఫలితాన్ని అది చూపించదు. అది నిష్ఫలమైనది. దాని వలన నీకు నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదు. ఆ నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించండి అన్నాడు. ఆ పైన మాట్లాడుతున్నాడు. వెలుగు ఫలము మాత్రం మంచితనం, నీతి, సత్యమను వాటిలో కనబడుతుంది. మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఆ వెలుగే ఈ రాత్రి నిన్ను ఆకర్షించడానికి ఇక్కడ కూర్చోబెట్టింది, నిన్ను ఆకర్షించి ఇక్కడ కూర్చోబెట్టింది. ఆ వెలుగు ఆకర్షణలో ఉన్న ప్రతి ఒక్కరూ వెలుగుమయమై ఉన్నారు. ప్రభు ఒక మాట చెప్పారు యోహాను సువార్తలో. చూద్దాం ఆ మాట.
చూద్దాం ఆ మాట. యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనం ఒకసారి చూడండి ప్రియమైన దేవుని ప్రజలారా. ప్రభు ఏం రాయించారు అక్కడ? యోహాను సువార్త 6వ అధ్యాయము 45. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. 44. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. అంటే దేవుని యొక్క ఆకర్షణ, దుష్టుని ఆకర్షణలో ఉన్న ప్రజలను తన వైపు ఆకర్షించుకోవాలని తన 2 చేతులు చాచి దినమెల్లా మానవాళిని పిలుస్తున్నాడు. నా ప్రజలారా, ఇటువైపుకు రండి, మంచి వైపుకు రండి, మంచితనంలోనికి రండి. దేవుడు అనగానే మంచివాడు, యెహోవా ఉత్తముడు, ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అన్నాడు. ప్రభు ఉత్తముడు, దేవుడు అందరికీ ఉపకారి, ప్రభు ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఆ చీకటిలో చేరకుండా ప్రత్యేకంగా వెలుగులో జీవించిన వాడు, వెలుగై ఉన్నవాడు, వెలుగుమయమై ఉన్నవాడు. ఆ వెలుగై ఉన్న దేవుడు పిలుస్తున్నాడు, సర్వమానవాళిని పిలుస్తున్నాడు. ఏమన్నా తెలుసా? రండి, నెగిటివ్ వైపు ఉండకండి, పాజిటివ్ వైపుకి వచ్చేయండి. నెగిటివ్ థింకింగ్లో కాలం గడపకండి, పాజిటివ్ థింకింగ్లోనికి రండి. నెగిటివ్ ఆలోచనలతో బతకండి, పాజిటివ్ ఆలోచనలు చేయండి. నెగిటివ్ ఎనర్జీ వైపు ఉండకండి, పాజిటివ్ ఎనర్జీ వైపుకు రండి. దుష్ట శక్తి కాదు, దైవ శక్తిలోనికి రండి. చీకటి శక్తుల్లో కాదు, వెలుగులోనికి రండి, వెలుగు యొక్క ప్రభావములోనికి రండి అని పిలుస్తున్నాడు. ప్రభావవంతమైన ఆయన వెలుగులో ఉండమని కోరుతున్నాడు దేవుడు. అదే సువార్తలోని ముఖ్య ఉద్దేశం. చీకట్లో నుంచి వెలుగులోనికి రమ్మని పిలిచేదే సువార్త. అంధకారంలో నుండి సత్య సంబంధమైన వెలుగులోనికి రమ్మని పిలవడమే సువార్తలోని ముఖ్య ఉద్దేశం. పాపమును విడిచి పాప క్షమాపణ కొరకు పరిశుద్ధత వైపుకు, పరిశుద్ధుడైన ప్రభు వైపు చూడమని చెప్పటమే సువార్తలోని ముఖ్య ఉద్దేశం. ఎక్కడైతే నీకు విడుదల లేదో, ఎక్కడైతే నువ్వు బందికానాలో ఉన్నావో, ఎక్కడైతే నువ్వు చెరలో ఉంచబడ్డావో, ఎక్కడైతే నీ ఆత్మ రక్షణ పొందుకోలేకపోతుందో, అక్కడ నుండి నువ్వు సత్యం వైపుకు, విడుదల వైపుకు, క్షమాపణ వైపుకు, కరుణ వైపుకు, కృప వైపుకు, జాలి వైపుకు, ప్రేమ వైపుకు, దయ వైపుకు రమ్మని పిలుస్తోంది. అదే సువార్త అంటే. కానీ ఈరోజు చాలామందికి అర్థం కాలేదు కదా. చాలామందికి ఆ సత్యం తెలియలేదు, చాలామందికి ఆయన ప్రేమ తెలియలేదు, చాలామందికి ఆయన ఇస్తున్నటువంటి అవకాశం తెలియలేదు, ఆయన ఇస్తున్నటువంటి ఆశీర్వాదం తెలియలేదు. ఎంత గొప్ప ఆశీర్వాదం! దేవుడు కూడా ఆకర్షిస్తున్నాడు ప్రియులారా. సత్యం ద్వారా ఆకర్షిస్తున్నాడు, ప్రేమ ద్వారా ఆకర్షిస్తున్నాడు. ఆయన ప్రభావం అనేకులను ఆకర్షిస్తోంది, అనేకుల హృదయాల్లో కొలువు ఉండాలని ప్రయత్నపడుతోంది. ఇక్కడ చాలామంది కూర్చున్నారు. ఎందుకు ఈ రాత్రి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు మీరు? మీకు పనులు లేకనా? కాదే. ఆ శ్యామల థియేటర్కి వెళ్ళలేక, లేకపోతే రంభా ఓరస్ మేనక దగ్గరికి వెళ్ళలేక, అది ఇంకేమో ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళలేక కాదు. వెళ్ళే అవకాశం ఉన్నా కూడా అది వద్దనుకొని దానిని తృణీకరించి మాకు దేవుని వాక్యం కావాలి అని ఇక్కడికి వచ్చి కూర్చున్నారు చూడండి. దానినే గాడ్స్ అట్రాక్షన్ అంటారు, దైవ ఆకర్షణ. నా తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడునూ నా యొద్దకు రాలేడు. ఈరోజు మీరు దైవాకర్షణలో ఉన్నారు కాబట్టే ఇక్కడికి వచ్చి కూర్చోగలిగారు. నా సువార్త జీవితంలో, నా సేవా జీవితంలో చాలామందిని చూశాను నేను. చాలామంది ఏం చెప్తారో విందామని సభకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉండేవారు. అసలు ఏం మాట్లాడతారు వీళ్ళు విందాం, ఏం బోధిస్తారు విందాం అని వచ్చేవాళ్ళు ఉండేవారు. అలా వచ్చి ప్రభువు చేత పట్టబడిన వారు చాలామంది ఉన్నారు. అలా వచ్చి ప్రభువుని అంగీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా వచ్చి ప్రభువును విశ్వసించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మాయలు లేవు, ప్రలోభాలు లేవు, లేకపోతే వాళ్ళ అవసరాలను క్యాష్ చేసుకునేటువంటి దుర్బోధలు లేవు. కేవలం వారికి సత్యం ప్రకటించడం ద్వారా, కేవలం వారు సత్యాన్ని వినడం ద్వారా ఆకర్షణలోకి వచ్చి ప్రభు యొక్క వాక్యానికి విధేయులై, ప్రభు యొక్క మాటకు విధేయులై, ప్రభువును నమ్మి రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొందిన వారు చాలామంది ఉన్నారు ప్రియులారా. అలాంటి వారిలో కొందరు ఈరోజు సేవలో కూడా వాడబడుతున్నారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను.
అలా వచ్చిన వారిలో చాలామంది ఈరోజు బోధకులుగా కూడా మారారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అది ప్రభువు యొక్క ఆకర్షణ, దేవుని యొక్క ఆకర్షణ, దేవుని కృపలో ఉన్నటువంటి ఆకర్షణ. ఒక వ్యక్తిని అజ్ఞానంలో నుండి జ్ఞానంలోనికి నడిపించటం, ఒక వ్యక్తిని చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించటం, అంధకార సంబంధమైన శక్తుల ప్రభావం నుండి విడిపించి పరిశుద్ధతలో నిలబెట్టడం, అదే దేవుని యొక్క కోరిక. ఇప్పుడు ఒకసారి రాత్రి మీరు ఆలోచించండి ప్రియులారా, లోకం ఎటుంది, మనం ఎటున్నాం? లోకం యొక్క తలంపులు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి? లోకం యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? మనుషులు చీకట్లో సంచరిస్తూ ఏం ఆలోచిస్తున్నారు, మనం వెలుగులో సంచరిస్తూ ఏం ఆలోచిస్తున్నాం? మనుషులు చీకటి సంబంధమైన బ్రతుకులు బ్రతుకుతూ వాటిని ప్రోత్సహిస్తూ వాటిని సపోర్ట్ చేస్తూ ఏ విధంగా జీవిస్తున్నారు, మనం ఎలా ప్రభు కొరకు సమర్పించుకొని జీవిస్తున్నాం? వీటన్నిటిని ఒకసారి పరీక్షించండి, వీటన్నిటిని ఒకసారి అంచనా వేయండి, మీకు అర్థమవుతుంది ఈ జీవితం విలువేంటో. రేపో ఎల్లుండో మన మరణం మన వరకు రావచ్చు. మరణం మనల్ని సమీపించే సమయానికి మనం ఎలా ఉన్నాం అనేది చాలా 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 ఇంపార్టెంట్. వెలుగులో ఉన్నామా, చీకట్లో ఉన్నామా? మరణం మన దగ్గరకు వచ్చే సమయానికి వెలుగులో ఉండి మరణించామా, చీకటి సంబంధులుగా మరణించామా? చీకటి సంబంధులు అంటే లోకంలో ఉన్న బురదంతా అంటించుకుని లోక సంబంధమైన ఆ బురద కార్యక్రమాల్లో దొర్లుతూ తలమునకలైపోయి ఆ బురదలోనే ఉంటూ మరణించామా? బురదకు ఆకర్షింపబడిన వారమై మరణించామా? చీకటికి ఆకర్షింపబడిన వారమై మరణించామా? లేక వెలుగులో ఉంటూ వెలుగులో నడుస్తూ వెలుగు ఫలము కలిగిన జీవితాలు కలిగి ఉంటూ వెలుగులో ఉండి మరణిస్తున్నామా? ఏ స్థితిలో మనం ఉన్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సుమా, చాలా ఇంపార్టెంట్. దేవుడు మనల్ని ఆకర్షిస్తున్నాడు. ఆయన ప్రేమ బంధంతో మనల్ని ఆకర్షించాలనుకుంటున్నాడు. ఆయన కృపతో మనల్ని ఆకర్షించాలనుకుంటున్నాడు. ఆయన దయతో మనల్ని ఆకర్షించాలనుకుంటున్నాడు. ఆయన ఆకర్షణలో మనం ఉంటే కోడి రెక్కల క్రింద పిల్ల ఎంత భద్రంగా అయితే ఉంటుందో, కంటి పాప లోపల కనుగుడ్డు ఎంత భద్రంగా ఉంటుందో, దేవుని యొక్క బలమైన హస్తాల క్రింద ఆ వెలుగుమయమైన జీవితాలలో మనము కూడా అంత భద్రంగా కాపాడబడాలని దేవుడు కోరుతున్నాడు ప్రియులారా. అంత భద్రంగా మనల్ని ఉంచాలి, మిమ్మల్ని అందరినీ ఉంచాలని దేవుడు కోరుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఇంత మంచి వాతావరణంలో ఇంత మంచి సత్యాన్ని మనకు వినిపింపజేస్తున్నాడు దేవుడు. ప్రపంచాన్ని మనల్ని ఒకసారి బేరీజు వేసుకుంటున్నాం మనం. దేవుడు కూడా అలా బేరీజు వేసి చూపించాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఒకసారి చూడండి ప్రియమైన దేవుని ప్రజలారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం ఒకసారి అందరూ కూడా చూడండి. దేవుడు ఏ విధంగా బేరీజు వేసి చూపించాడో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. మీరు అవిశ్వాసులతో అనగా చీకటి సంబంధమైన ఆలోచనలు కలిగిన వారితో జోడుగా ఉండకుడి. అంటే అర్థం ఏంటంటే వారి యొక్క క్రియలలో పాలివారై ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? 2 శక్తులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి నీతి అనే శక్తి, రెండోది దుర్నీతి అనే శక్తి. తర్వాత వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? మరలా 2 శక్తులు. ఒకటి వెలుగు, రెండోది చీకటి. ఇదంతా ఎనర్జీయే. వెలుగు, చీకటి. తర్వాత క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధం? దుష్టశక్తి, దైవశక్తి. రెండింటిని సెపరేట్ చేసి మాట్లాడుతున్నాడు. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? రెండింటిని సెపరేట్ చేసి మాట్లాడుతున్నాడు. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? వాట్ ఎ వండర్ఫుల్ డిఫరెన్స్. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆ దైవశక్తి, కనిపించని ఆ దైవశక్తి, విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ దైవశక్తి, ఆయన అంతటా అన్నిటి యందు అందరి యందు ఉన్నాడు. ఆయన అందరిలో వ్యాపించి ఉన్నాడు. ఆయన ఆ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి దైవశక్తి ఎక్కడ ఉండాలనుకుంటున్నాడట? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలై ఉందురు. ఎంత ప్రేమ దైవశక్తికి మన మీద! ఎంత ప్రేమ!
నీలో ఉండాలనుకుంటున్నాడు ఆయన, నీలో నివసించాలనుకుంటున్నాడు, నీ దగ్గరే సంచరించాలనుకుంటున్నాడు. ఎప్పుడూ ఆ ప్రేమపూర్వకమైన ఆ శక్తిలో, ఆ వాతావరణంలో నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. దైవశక్తి అనే వాతావరణంలో. ఎన్నాళ్ళు దుష్టశక్తి అనే వాతావరణంలో ఆ నెట్వర్క్ క్రింద ఉన్నావు, దుష్టశక్తి అనే నెట్వర్క్ క్రింద ఉన్నావు. కానీ దేవుడు అనుకుంటున్నాడు దైవశక్తి అనే నెట్వర్క్ క్రిందకి నేను తీసుకురావాలనుకుంటున్నాడు. దైవశక్తి అనే నెట్వర్క్ క్రిందే నీ జీవితం గడవాలనుకుంటున్నాడు. ఆ వెలుగులోనే నీ జీవితాలు, నీ అడుగులు పడాలి అనుకుంటున్నాడు. అది దేవుని యొక్క ప్రేమ నీ పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ, వెలకట్టలేని ప్రేమ. నువ్వు నష్టపోవటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు పాడైపోవటం ఆయనకి ఇష్టం లేదు, నీ జీవితం వ్యర్థంగా గడిచిపోవటం ఆయనకి ఇష్టం లేదు, నీ జీవితం చీకట్లో మగ్గిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నీ బ్రతుకు ఎప్పుడు వెలుగుమయమై ఉండాలని, నువ్వు ఎప్పుడు వెలుగులో ఉండాలని, నువ్వు ఎప్పుడు వెలుగుతూ ఉండాలని, అనేకులు వెలిగించే విధంగా ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు, దేవుడు కోరుతున్నాడు. ఇంతకంటే గొప్పదైన ప్రేమ ప్రపంచంలో మనకి ఎక్కడైనా కనబడుతుందా? మీరు చెప్పండి ప్రియమైన దేవుని ప్రజలారా. ఇంతకంటే గొప్పదైన ప్రేమ మనకి ఎక్కడైనా ప్రపంచంలో కనబడుతుందా? కనబడదండి. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద లవ్ ఆఫ్ అవర్ ఫాదర్. ఇది మనకు అర్థం కావాలి. ఒక పక్క దుష్టశక్తి, మరో పక్క దైవశక్తి. ఒక పక్క దుష్టుని యొక్క చీకటి సంబంధమైన ఆకర్షణ, మరో పక్క దైవ సంబంధమైన ప్రేమతో కూడినటువంటి ఆకర్షణ. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకోవాలనుకున్నాను నిన్ను. ఎంత ప్రేమ, ఎంత ప్రేమది. తల్లి తన బిడ్డను ఎలాగైతే రక్తం ఇచ్చుకుంటుందో, రక్తం ఇచ్చి సంపాదించుకుంటుందో, ప్రతి తల్లి తన బిడ్డను రక్తం ఇచ్చి సంపాదించుకుంటుంది. రక్తం ఇచ్చి. ఎంత రక్తం పోతుందో మీ అందరికీ తెలుసు. తల్లి బిడ్డను కన్నప్పుడు రక్తం ఇచ్చి తన బిడ్డను ఎలాగైతే సంపాదించుకుంటుందో, అదేవిధంగా దేవుడు కూడా స్వరక్తం ఇచ్చి కొన్నాడు, ఆత్మలుగా మనల్ని కొనాలనుకున్నాడు. తన కుమారుడైన క్రీస్తు రక్తం ద్వారా కొనాలనుకున్నాడు. అది ప్రేమ. చీకట్లోకి వెళ్ళటానికి ఎలాంటి త్యాగాలు లేవు. నీకు నువ్వుగా ఇష్టపడే చీకట్లోకి వెళ్ళిపోతావు, కానీ వెలుగు నీ కోసం త్యాగం చేసింది. మంచితనం దగ్గరే నువ్వు ఇష్టపడితే మంచితనం నేను కోరుకుంటుంది, కానీ చెడును నువ్వు కోరుకుంటున్నావు. ఈ డిఫరెన్స్ మనకు అర్థమైతే ఎక్కడ చిరకాలం ఉండాలో కూడా మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎక్కడ చిరకాలం నివసించాలో మనకు అర్థమవుతుంది. ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ప్రయాణం చేయండి. ఇప్పుడు మీ గృహాలకు మీరు వెళ్ళిపోతారు, నిద్రపోతారు. ఆ సమయంలో ఈ ఆలోచనలు మీ చుట్టూ తిరగనివ్వండి. మీ మనస్సులో ఎప్పటివరకు నేను బోధించిన బోధ కథలనివ్వండి, మెదలనివ్వండి, మిమ్మల్ని రేపనివ్వండి. ఆ ఆలోచనల్లో నేను నిద్రపోండి. ఆ నిద్రలో ఎన్నో వాస్తవాలు తెలుసుకుంటారు. ఆ నిద్రలో ఎన్నో నిజాలు మీ మనస్సులో గూడు కట్టుకుంటాయి. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే మీరు అవుతారు. దేని గురించి అయితే తీవ్రంగా ఆలోచిస్తున్నారో అది మీ మీద ప్రభావం చూపిస్తోంది. వెలుగు గురించి ఆలోచించండి, దాని మీద ధ్యానం ఉంచుకోండి. అప్పుడు ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో నిర్ణయాధికారం మీ చేతుల్లోకి వస్తుంది. అప్పుడు మీరు నిర్ణయించుకోగలుగుతారు. జీవితం ఎలాగో ముగిసిపోద్ది, త్వరలోనే ముగిసిపోద్ది. ముగిసిపోయే ఈ జీవితంలో ఎటుగా మనం నిలబడాలి, ఏది మనం కోరుకోవాలి, దేనికి మనం దగ్గర అవ్వాలి, చాలా ఇంపార్టెంట్ అది. కాబట్టి ఆ విషయాల మీద మీరు ఒక్కసారి పరిశీలన చేయాలని రాత్రి మిమ్మల్ని కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. రేపటి దినాన మరిన్ని విలువైన సందేశాన్ని, మరింత విలువైన సందేశాన్ని, మరిన్ని విలువైన సంగతుల్ని చివరి దినపు సభలో మనం నేర్చుకుందాం. సిద్ధపడి రండి, అనేకులను వెంట పెట్టుకుంటండి. వాక్యాన్ని మీ హృదయంలో ధ్యానం ఉంచుకుంటూ మీ గృహాలకు తిరిగి వెళ్ళండి. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, ఇంతవరకు తండ్రి మీ వాక్య ప్రభావముతో, మీ సత్యవాక్య ప్రభావముతో మా హృదయాలు వెలిగించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మీరు సూటిగా మాతో మాట్లాడుతున్నారు. సమాజంలో ఏం జరుగుతుందో, మీరు ఏం కోరుతున్నారో అన్నీ మాకు విశదంగా నేర్పించారు తండ్రి. విన్న వాక్యం దుష్టుడెత్తుకుని పోకుండా కాపాడుకోగలిగే శక్తిని మీ బిడ్డలకు ఇవ్వండి. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారుగా కాక, విన్న వాక్యం అనుసరించి జీవించేవారుగా మీ పిల్లలందరినీ తీర్చిదిద్దమని, రేపటి దినపు సభలో కూడా మీరు మాకు తోడై ఉండి అనేకమైన విషయాలు మాకు నేర్పించమని, దూరదేశాల్లో ఉండి లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి పిల్లల జీవితాల్లో కూడా వెలుగులు నింపమని, వారిని కూడా వెలుగుమయమైన జీవితంలోనికి ఆకర్షించమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన మనకు, లోకలైనను ప్రేమిస్తే ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్. థ్యాంక్ యూ.